శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 13, 2026. మధురమైన పిల్లలు, మీ జీవితాన్ని వజ్రతుల్యంగా చేసుకునేందుకు మీరు తండ్రి వద్దకు వచ్చారు. తండ్రి స్మృతి ద్వారానే ఇలాంటి వజ్రతుల్య జీవితం తయారవుతుంది. ప్రశ్న: నూతన ప్రపంచంలో ఉన్నతమైన పదవి పొందేందుకు ఏ ముఖ్య పురుషార్థం చేయాలి? జవాబు: తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలారా, ఏ పాత బంధుమిత్రులైతే ఇంత దుఃఖాన్ని ఇచ్చారో వారి మోహ పాసజాలము నుండి ఇప్పుడు బుద్ధియోగాన్ని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి. వారి తోడుగా ఉంటున్నా మనస్సును నాపై కేంద్రీకరించండి. మన్మనాభవ మంత్రాన్ని సదా స్మృతి పటలంలో ఉంచుకుంటే మీరు నూతన ప్రపంచంలో సర్వోన్నతమైన పదవిని పొందుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: రాజ్య పదవిని పొందేందుకు తండ్రిపై పూర్తి సమర్పణ అవ్వాలి. తనువు, మనస్సు, ధనములన్నిటినీ సమర్పణ చేసి నిమిత్తులై ఉండాలి. తనువు, మనస్సు, ధనము అన్నింటినీ సమర్పణ చేసి నిమిత్తులై లేదా ట్రస్టీగా అయి ఉండాలి. వికర్మజీతులుగా అయ్యే పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్: స్మృతిలోనే సంపాదన ఉంది కనుక నిరంతరము స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. పుష్పాల ప్రపంచానికి అధికారులుగా అయ్యే ఆత్మిక పుష్పాలుగా అవ్వాలి. ఆంతరికంలో ఎలాంటి ముళ్ళు ఉండరాదు. వరదానము: ఒక్క తండ్రిలో మొత్తం ప్రపంచానంతటిని అనుభవం చేసి బేహద్ వైరాగి భవ. వివరణ: ఎవరైతే ఒక్క తండ్రినే తమ ప్రపంచమని భావిస్తారో వారే బేహద్ వైరాగిగా అవుతారు. ఎవరికైతే తండ్రియే ప్రపంచమో వారు తమ ప్రపంచంలోనే ఉంటారు. వేరే దానిలోకి వెళ్ళరు కనుక స్వతహాగానే దూరం అయిపోతారు. ప్రపంచంలో వ్యక్తి మరియు వైభవం అన్నీ వచ్చేస్తాయి. తండ్రి సంపదే తమ సంపద. ఇదే స్మృతిలో ఉన్నందున బేహద్దు వైరాగులుగా అయిపోతారు. ఎవరినైనా చూస్తున్నా చూడరు, కనిపించరు. స్లోగన్: శక్తిశాలి స్థితిని అనుభవం చేసేందుకు ఏకాంతము మరియు రమణీకతల బ్యాలెన్స్ ఉంచండి. శక్తిశాలి స్థితిని అనుభవం చేసేందుకు ఏకాంతము మరియు రమణీకతల బ్యాలెన్స్ ఉంచండి. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. కోట లోపల ప్రజలు సురక్షితంగా ఉండాలని కోటను నిర్మించటం జరుగుతుంది. ఒక్క రాజు కొరకు మాత్రమే గదిని తయారు చేయరు, కోటను తయారు చేస్తారు. మీరందరూ కూడా స్వయం కొరకు, మీ సాథీల కొరకు, ఇతర ఆత్మల కొరకు జ్వాలారూప స్మృతి అనే కోటను కట్టండి. స్మృతి యొక్క శక్తి అనేది జ్వాలగా ఉన్నట్లయితే ప్రతి ఆత్మ రక్షణను అనుభవం చేస్తుంది. స్మృతి యొక్క శక్తి అనేది జ్వాలగా ఉన్నట్లయితే ప్రతి ఆత్మ రక్షణను అనుభవం చేస్తుంది. అచ్చా, ఓం శాంతి.